ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వారికి ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి? టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. రామ్మోహన్ నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి ఒక్కసారి విశ్లేషించండి. రైట్. ఇక రామ్మోహన్ నాయుడుకి సంబంధించి పార్లమెంట్లో తనదైన శైలిలో చేసిన ప్రసంగాలు ప్రస్తుతం అనుకూల అంశంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్ర సమస్యలపై చురుగ్గా స్పందించే తత్వం, ప్రజలకి అందుబాటులో ఉండడం, టీడీపీ అధినేత దగ్గర మంచి గుర్తింపు, తండ్రి మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు తండ్రి సంపాదించిన పేరు, ప్రతిష్టలు, వ్యక్తిగత ఇమేజ్, ఈ 5 అంశాలు రామ్మోహన్ నాయుడు విషయంలో అనుకూల అంశాలుగా ఉన్నాయి. ఈశ్వర్, రైట్. ఆయనకు ఉన్నటువంటి ప్రతికూల అంశాలు కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రతికూల అంశాలు అచ్చెన్నాయుడు చెప్పినట్లే వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఎంపీ లాడ్స్ సక్రమంగా వినియోగించలేదన్న అసంతృప్తి కూడా ప్రజల్లో కనిపిస్తోంది. ఇచ్చాపురం, పాతపట్నంలో టీడీపీ అభ్యర్థులపై అసంతృప్తి కనిపిస్తోంది. వైసీపీ నుంచి బలమైన ఎంపీ అభ్యర్థి బరిలో ఉండటం కూడా ఆయనకు మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. జనసేన కారణంగా ఓట్లు చీలే అవకాశం ఉండటం కూడా ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. సతీష్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో పీఆర్పీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఈసారి రంగంలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించి ఈశ్వర్ అనుకూల అంశాలు ఏంటి? తప్పకుండా బలంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం ఆయన కలిసొచ్చే అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. కళింగ సామాజిక వర్గంలో పట్టు ఉండడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, జిల్లాలో పార్టీ బలంగా ఉండటం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో కొంత ప్రభావం ఉండటం ఆయన కలిసొచ్చే అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. సతీష్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు కూడా బలంగా పనిచేస్తున్నాయి. ప్రతికూల అంశాలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రతికూల అంశాలు: వ్యాపారంలో ఆర్థికంగా చితికిపోయి ఉండడం, జనసేన నుంచి కళింగ సామాజిక వర్గ అభ్యర్థి ఉండడం ఇక్కడ ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. ఇక జగన్ సపోర్ట్ని నమ్ముకోవడం, పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులపైనే ఆధారపడడం, వెలమ సామాజిక వర్గం పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం దువ్వాడ శ్రీనివాస్కు ప్రతికూలంగా పనిచేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. మనం చూసాం ఇప్పటివరకు ఓవరాల్గా